నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గెలిచి తన సత్తా చాటాలి అంటూ రోజా భావిస్తూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం రోజాకి భారీ షాక్ ఇస్తున్నారని, ఆవిడ ఎక్కడ ఎన్నికల ప్రచారంలోకి వెళితే అక్కడి నుంచి ఆ వైసీపీ నేతలు తప్పుకుంటున్నారని, కేవలం ఒక్కరు మాత్రమే ఆవిడతో ఉంటున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు రోజాకి ఈ పరిస్థితి వచ్చింది అనే అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గెలిచి తన సత్తా చాటాలి అంటూ రోజా భావిస్తున్నటువంటి తరుణంలో అక్కడ వైసీపీ నేతలే రోజాకి భారీ షాక్ ఇస్తున్నారని, ఆవిడ ఎక్కడ ప్రచారానికి వెళ్తే అక్కడి నుంచి ఆ వైసీపీ నేతలు పారిపోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదురుగా అనేటువంటి పరిస్థితి రోజాకి కనిపిస్తుంది. నగరి కానీ, ఆ తర్వాత పూతలపట్టు కానీ, వడమాల కానీ, ఇంకోటి ఏదో ఉంది. సో అక్కడ ఆ మండలాలు 4-5 మండలాలు ఉన్నాయి. ఈ 4-5 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, లేదా ఆ మండల పరిధిలో ఉండే సర్పంచులు కానీ రోజా వస్తుందని అంటే అసలు పక్కకి వెళ్ళిపోతున్నారు, ప్రచారానికి కూడా వెళ్ళట్లేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి లేదు, కానీ ఒక్క రోజాకు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. ఎలా చేస్తుంది ప్రచారం అనేది మనం ప్రశ్న వేసుకుంటే, పక్క నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు, ప్రచారం కొనసాగిస్తున్నారు అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం. ఆ పక్కన నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేస్తుంటే ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా కోపం వస్తుంది. వడమాల కానీ, నగరి కానీ, పుత్తూరు కానీ, ఈ మండలాల్లో ఉండేటువంటి వాళ్ళకి బాగా వ్యతిరేకత ఉంది. ఎలా గెలుస్తుందో రోజా చూస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సరే, ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఇంకా కూడా ఆవిడకి నేను గెలవగలను అనేటువంటి ఒక అభిప్రాయం ఉండడం అనేది ఆశ్చర్యం. వాస్తవంగా 2019 కానీ 2014 ఎన్నికల్లో కానీ ఆవిడ చాలా స్వల్ప మెజార్టీతో, 100 మెజార్టీతోనే గెలిచారు. చాలా స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అసలు ఆవిడ గెలుస్తారా, గెలిచే అవకాశం ఉందా అని అంటే లేదని చెప్పి సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఒక్క సర్వేలో కూడా పాజిటివ్గా రోజాకి రావట్లేదు. కానీ రోజా మాత్రం నేను గెలుస్తాను అంటుంది. ఎలా గెలుస్తావు అని అంటే ఆవిడ చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు పోచంరెడ్డి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ పోచంరెడ్డి రాకేష్ రెడ్డి ఏదో ఓట్లు చీల్చేస్తాడు, తెలుగుదేశం పార్టీ చీల్చేస్తే దాని ద్వారా గెలవచ్చు అనేటువంటిది ఆమె ఈక్వేషన్ అని చెప్పి చెబుతున్నారు. అసలు మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి పోతాయి, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎలా వెళ్తాయి? బట్ రోజా ఈక్వేషన్ డిఫరెంట్గా ఉంది. ఓకే, అదేదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పంచుకుంటాయి, నేను గట్టును పడచ్చు అనేది రోజా యొక్క ఆలోచనగా చెప్తున్నారు ఆమె అనుచరులు. సో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు తెచ్చుకోనంత వ్యతిరేకత రోజాకి రావడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం. దానికి కారణం ఆమె కారణం. ఎందుకు కారణం అని అంటే, ఆమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బెంజ్ కారు వ్యవహారం, తర్వాత ఆమె యొక్క మాటలు, రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పరిపాలన మీద మొత్తం వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి అద్భుతం అని చెప్పి ఆవిడ మాట్లాడటం, తర్వాత చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆమెకి నెగిటివ్ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళు, అక్కడ చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు ఎవరితోటి సఖ్యతగా ఆవిడ ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఓడిపోయే టికెట్ అని చెప్పి ఇచ్చారా, ఎవరిని పెట్టినా ఓడిపోతారనే ఉద్దేశంతో ఇచ్చారా రోజాకి, లేదంటే స్టాలినో లేకపోతే కేసీఆర్ వీళ్ళ ద్వారా ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చారా, మంత్రి పదవికి తీసుకొచ్చినట్టు అనేది ఒకటి వినిపిస్తుంది. లేదంటే విస్తృతమైనటువంటి పరిచయాలు ఉంటాయి కాబట్టి రోజాకి ఎవరి నుంచి ఆవిడ ఒత్తిడి తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఇంకోవైపు ఏమో స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన పూజలు చేస్తారు, ఆవిడకు పూజలు పునస్కారాలు
రాజస్వామి యాగం చేస్తున్నారు కాబట్టి రాజస్వామి యాగం చేస్తున్నారు కాబట్టి గెలుస్తాననేటువంటి ఒక నమ్మకం ఆమెకు ఉందని చెప్పి చెబుతారు. సో క్షేత్రస్థాయిలో మాత్రం ఏ ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా ఆమెకి కనిపించట్లేదు. ఆవిడ గాల్లో లెక్కలేసుకుంటున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్పేటువంటి మాట. అంటే వాళ్ళ హస్బెండ్ ఒక తమిళియన్ కాబట్టి అక్కడ తమిళ ఓటర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు, అది రోజాకి కలిసి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. అది ఆల్రెడీ 2014 2019లో ఆ ఈక్వేషన్లోనే ఆవిడ గెలిచారు. ఎంత 100 ఓట్లు 600 ఓట్లతో ఒకసారి, ఇంకోసారి ఏమో 1000 ఓట్లతో గెలిచారు ఆవిడ. సో 600 ఓట్లు 1000 ఓట్లు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు అవి ఎలా వస్తాయి? పైగా ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోచంరెడ్డి రాకేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చుకునేటువంటి అవకాశం ఉంది భారీగా. సో అలాంటప్పుడు ఎంత తమిళ ఓట్లు ఉన్నా కానీ అక్కడ తమిళ ఓట్లు ఉన్నప్పటికీ కూడా అది వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ. కానీ ఆవిడ ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను కాపాడుతుంది అనేటువంటి యాంగిల్లో ఆవిడ ఉన్నారు. పూజలు పునస్కారాలు ఇవి చేపిస్తూ ఆవిడేదో గాలిలో మేడలు కట్టుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, కాంగ్రెస్ పార్టీ చీల్చుకునేటువంటి ఓట్లు నన్ను గెలిపిస్తాయి అనేటువంటి యాంగిల్లో ఆవిడ ఉండటం అనేది విచిత్రమైనటువంటి పరిణామం. నిజంగా జరుగుతుందా లేదనేది మనం వెయిట్ చేయాలి. బట్ ఆమెకున్నటువంటి ఈక్వేషన్ అది, ఆమెకున్నటువంటి ఈక్వేషన్ అలా ఉంది అనేది కూడా చెప్తున్నారు. కానీ ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి? అసలు దాదాపు 3-4 దుకాణాలు పెట్టారు. వాళ్ళ బ్రదర్స్ ఒక దుకాణం, ఈమెకు ఒక దుకాణం, వాళ్ళ బంధువులు ఒక దుకాణం, ఇలా 4-5 దుకాణాలు పెట్టి ఇష్టానుసారంగా అక్కడ మొత్తం అవినీతి పాల్పడ్డారనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇన్ని ఆరోపణల మధ్య, ఇన్ని అడ్డంకుల మధ్య ఇంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ అసలు గెలిచే అవకాశం ఉందా అంటే ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా లేదు. ప్రచారానికి కూడా వెళ్ళట్లేదు అంటున్నారు కొన్ని చోట్లకి. అసలు సొంత పార్టీ నేతలే ఆవిడకి సహకరించట్లేదు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అఫీషియల్గానే సహకరించట్లేదు. దానికి అఫీషియల్గా సహకరించినప్పుడు కూడా ఆవిడ ప్రచారానికి వెళ్తున్నారంటే పక్క వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కిరాయికి తీసుకొచ్చుకొని పక్క నుంచి వాళ్ళతోటి కలిసి ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి రోజాకి ఏర్పడింది అని అంటే ఎన్నికల ముందు ఆవిడ ఓడిపోయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పక్కన గాలి ముద్దుకృష్ణ కుమారుడు, గాలి భానుప్రకాష్ రెడ్డి బలమైనటువంటి క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ. సో ఆవిడ అసలు ప్రచారానికి కూడా వెళ్ళలేదండి అంటే నా అర్థం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కనీసం డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపట్టలేదు, ఎంత ఖర్చు పెట్టినా గెలవలేవు అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారనేది కొంతమంది ఈ సర్వేలు చేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. సో ఆ జాబితాలోకి ఇప్పుడు రోజా వస్తారా? రోజా ఆ జాబితాలో ఉన్నారా అని అంటే ఆల్రెడీ ముందే చేతులు ఎత్తేస్తారు ఆవిడ. ప్రచారానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో లోకల్గా ఉండే లీడర్లు సహకరించినటువంటి పరిస్థితుల్లో ఎంత తమిళులు ఉన్నప్పటికీ కూడా ఓటర్లు అక్కడ ఆవిడ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండేటువంటి ఛాన్స్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఆయన కారణంగా గెలవచ్చు అనేటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ కొత్తగా ఆవిడ తీసుకురావడం అనేది కొంత చర్చనీయాంశమైంది.